బ్రాండ్ని కాపాడుతున్నాం. వీళ్ళు చేసే పనుల వల్ల రాష్ట్రానికి మళ్ళీ బ్యాడ్ ఇమేజ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. మీరు ఒక్క విషయం నేను చెప్పాను, డిఎస్సి నేను మొదటి సంతకం పెట్టాను. ఎన్నికల ముందు చెప్పాను, ఒకే మాట చెప్పాను, 16,000 ఉద్యోగాలు, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీకు రిక్రూట్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. అవునా కాదని అడుగుతున్నా. అయిన తర్వాత 300 పైన కేసులు వేశారు. ఉద్యోగాలు ఇవ్వడానికి వీలు లేదని, రిక్రూట్మెంట్ చేయడానికి వీలు లేదని అవన్నీ అధిగమించాం. సంవత్సరంలో డిఎస్సి పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి, అందరినీ పిలిపించి కుటుంబాలతో సహా 16,000 కుటుంబాలు పిలిపించి వాళ్లకు నియామక పత్రాలు అందజేశాం. 1 ఇయర్ అయింది, ఉద్యోగాలు చేస్తున్నారు, పిల్లలకు బాగా చదువు చెప్తున్నారు. నిన్న మొన్న వీళ్ళొచ్చి మళ్ళా అవినీతి జరిగిందని పేపర్ లీక్ అయిన మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంతవరకు ఒక్కరు కూడా బయట వాళ్ళు చెప్పలేదు. ఎవరు రాజకీయం చేశారంటే గొడ్డలి పార్టీ రాజకీయం చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. దీనిపైన కోర్టుకు వెళ్లారు. కోర్టు మళ్ళా చీవాట్లు పెట్టింది, కొట్టేసింది. కానీ ఇప్పుడు కూడా ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేసే వీళ్ళు చేసే పనులు మీరు చూస్తే ప్రజలకు ఇబ్బంది కలిగించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక తరాన్ని నాశనం చేశారు. ఇంకొక పక్క ఇప్పుడు జంజీ అని మాట్లాడతారు. వీళ్ళు జంజీ కాదు, గొడ్డలి జే. జగన్మోహన్ రెడ్డి గొడ్డలి. నేను ఒకటే చెప్తున్నా, మీరు చేసే అరాచకాల్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించే సమస్య లేదు. ప్రజల బాగోగుల కోసం ఈ ప్రభుత్వం అవసరమైతే కఠిన చర్యలు కూడా తీసుకుంటారని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది ఒక్కటే కాదు, గంజాయి బ్యాచ్, బ్లేడ్ బ్యాచ్, నేరాలు ఘోరాలు చేసే వ్యక్తులందరినీ ప్రోత్సహిస్తారు. మొన్న మీరు చూడండి, ఒక మాజీ మంత్రి సమాజానికి